గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ లెక్చర్ సిరీస్. సో ఈరోజు మనం వివిధ దినపత్రికలలో వచ్చిన టీఎస్పీఎస్సీ మన ఎగ్జామ్ రిలేటెడ్ ఆర్టికల్స్ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లో టీఎస్పీఎస్సీ అఫీషియల్స్ అందరినీ కలిసి వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఈ రివ్యూ మీటింగ్లో మెయిన్గా వీళ్ళు డిస్కస్ ఏం చేశారంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, టీఎస్పీఎస్సీ రిఫార్మ్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, పేపర్ లీకేజీపై సీఎం రేవంత్ గారు చాలా సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఇప్పటికే రాజీనామా లేఖ ఇచ్చారు. ప్లస్ నిన్న మిగతా 5 సభ్యులు కూడా వాళ్ళ రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది వీళ్ళ రిజిగ్నేషన్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా డైరెక్ట్ గవర్నర్కి ఇవ్వాలి. గవర్నర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ అందుబాటులో లేరు కాబట్టి వీళ్ళు సిఎస్కి ఇచ్చారు. వన్స్ గవర్నర్ గారు మన హైదరాబాద్కి రాగానే వీళ్ళందరూ ఒక అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చాక వీళ్ళ లెటర్స్ డైరెక్ట్ వీళ్ళు గవర్నర్కి సమర్పిస్తారు. గవర్నర్ గారు వీటిని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్సెప్టెన్స్ అవుతేనే కొత్త బోర్డు నియామకానికి ఛాన్స్ ఉంది. కొత్త బోర్డు అనేది వన్స్ వీళ్ళు యాక్సెప్టెన్స్ అవుతేనే న్యూ బోర్డు ఫామ్ అవ్వే ఛాన్స్ ఉంది. బట్ మనకు అందిన సమాచారం ఏంటంటే గవర్నర్ గారు కూడా వీళ్ళ రిజిగ్నేషన్స్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే సూచనలు కనిపించడం లేదు. వీళ్ళు ఇంతకుముందు వీళ్ళ ఆధ్వర్యంలో అయినా పేపర్ లీకేజ్ మీద ఏం ప్రోగ్రెస్ ఉంది, అసలు పేపర్ లీకేజ్ని ఎవరు పాల్పడ్డారు, దీని మీద కంప్లీట్ రిపోర్ట్ రాకుండానే నేను ఏ విధంగా రాజీనామా మీది యాక్సెప్ట్ చేయాలని గవర్నర్ గారు అనుకుంటున్నట్టు సమాచారం. సో కొంచెం డిలే అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళ రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ అవుతేనే గవర్నమెంట్కి కొత్త బోర్డు నియమించే పరిస్థితి ఉంది. ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం ఏం సూచించారంటే కొత్తగా నియమించే బోర్డులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలని క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ పిఎస్సిలో మెంబర్స్ ఏంది, వాళ్ళ మెంబర్స్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి, ఇవన్నీ గైడ్లైన్స్ ఉన్నాయి. లైక్ ఒక స్టేట్ పిఎస్సిలో 1+11 మెంబర్స్ ఉంటారు. చైర్మన్తో సహా 11 మంది సభ్యులు ఉండాలి. ఈ 11 మంది సభ్యులలో 50% మంది సెంట్రల్ ప్లస్ స్టేట్ సర్వీస్ నుండి పికప్ చేస్తారు. ఇంకా 50% వాళ్ళని ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కానీ, సోషల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో కానీ, ఎవరైనా సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎన్జిఓలో వర్క్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పికప్ చేస్తారు. సో మెయిన్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే పారదర్శకంగా ఉండాలి బోర్డు నియామకం, ప్లస్ మంచి ఎఫిషియెంట్ పర్సన్స్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తే ఏమవుతుందంటే ఈ పేపర్ లీకేజ్ అవ్వడం కానీ, నిర్లక్ష్యం కానీ, దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారని సీఎం గారు సీరియస్ అయినట్టు తెలిసింది. ప్లస్ మన సీఎం గారు ఇంకో నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేయాలి. మెయిన్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించాలని మన సిఎస్ గారిని ఆదేశించారు. ఆ కమిటీ ఏంటంటే ఆ కమిటీకి ఉన్న మెయిన్ జాబ్ ఏంటంటే యూపీఎస్సి ప్లస్ రిమైనింగ్ స్టేట్ పిఎస్సి, మిగతా రాష్ట్ర పిఎస్సీలను అధ్యయనం చేసి అక్కడున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో వాటన్నిటిని కంప్లీట్గా స్టడీ చేసి ఒక రిపోర్ట్ చేసి ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని ఆదేశించారు. ఇంకా ఈ కమిటీ అనేది ఇంకా ఫామ్ కాలేదు. మనకు అందిన సమాచారం ఏంటంటే కోదండరామ్ సార్ కానీ, హరగోపాల్ సార్ కానీ వీళ్ళందరితోటి ఒక కమిటీ వెరీ సూన్ ఫామ్ చేస్తారు. ఈ కమిటీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరిగి వాళ్ళ ప్రతి పిఎస్సికి వెళ్ళి అక్కడ ఫాలో అవుతున్న విధానాలని, అక్కడ మెయింటైన్ చేస్తున్న స్టాండర్డ్స్ని అన్నింటినీ చూసి ఒక ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్కి సూచించే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే పేపర్ లీకేజ్పై సీఎం రేవంత్ గారు సీరియస్ అయ్యారు. కొత్త కమిషన్ ఏర్పాటుకు గైడ్లైన్స్ రూపొందించండి. ఇదేంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉండాలి. ప్లస్ యూపీఎస్సీ ఇతర రాష్ట్ర బోర్డుల పనితీరుపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. నోటిఫికేషన్లు ఇచ్చిన ఎగ్జామ్స్కు కొత్త డేట్స్ ప్రకటించండి. ఆల్రెడీ మనకున్న నోటిఫికేషన్స్ అనేది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 వీటికి కొత్త డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ అవసరమైన వాటికి అనుబంధ నోటిఫికేషన్లు ఇవ్వండి. అనుబంధ అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మన ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఎగ్జామే చూడండి. ఈ గ్రూప్ 2లో ప్రెసెంట్ మన నోటిఫికేషన్లో 780+ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు ఏం చేస్తారంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్, లైక్ ఒక గవర్నమెంట్లో 25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అన్ని డిపార్ట్మెంట్స్ నుండి గ్రూప్ 2 రిలేటెడ్ జాబ్స్ ఎంతమంది రిజైన్ చేశారు, ఎంత ఖాళీలు ఉన్నాయి అన్నీ తెప్పించుకొని వాటన్నిటిని, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న సమాచారం ఏంటంటే 900 నుండి 1000 ఖాళీలు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా. వీటన్నిటిని తెప్పించుకొని సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు. ఒక 1000 పోస్టులకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే దీనికి అప్లై చేసుకోవడానికి ఫ్రెషర్స్ కూడా టైం ఇస్తారు. టైం ఇచ్చి మళ్ళీ వీళ్ళకి ప్రిపరేషన్ గ్యాప్ ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏముందంటే పూర్తయిన పరీక్షలకు రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆల్రెడీ కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 4, ఏడబ్ల్ఈ, సిడిపిఓ, ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి కొన్ని జిఆర్ఎల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్ని రిజల్ట్స్ ఏమో ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాల్సి ఉంది, కొన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవాల్సి ఉంది. ఇవన్నీ ఎందుకు ఆగిపోయాయంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల, సో కొంచెం ప్రాసెస్లో ఉండడం వల్ల ఆగిపోయాయి. సో వీటికి రిజల్ట్స్ ఇచ్చేయండి అని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వార్త ఏముందంటే పేపర్ లీకేజ్ కేసు సిబిఐకి అప్పగించేందుకు వెనుకాడబొమ్మని వెల్లడి. ఏమైనా పోలీసుల మీద ఏమైనా ఒత్తిడి ఉండి వాళ్ళు ఏమైనా ఉంటే ఈ పేపర్ లీకేజ్ ఇష్యూని ఈవెన్ సిబిఐకి ఇవ్వడానికి కూడా వీఆర్ రెడీ అని సీఎం గారు చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకోటి ఇక్కడ చూడండి, పేపర్ లీకేజ్పై ఫైర్, రేవంత్ సీరియస్. లక్షలాది నిరుద్యోగులు సంబంధించిన ఉద్యోగాల కల్పనపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని అడగడం జరిగింది. పేపర్ లీకేజ్ సిట్ దర్యాప్తు సుదీర్ఘంగా చర్చించారు. అసలు సిట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, దాని ప్రోగ్రెస్ ఏంది, ఎంతమందిని అరెస్ట్ చేసారు, దాని ఎంత ఏమైనా పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఉంటే దీనికి ఈవెన్ సిబిఐకి ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నామని ఇంకోటి చెప్పారు. ఇంకో విషయం మెయిన్గా ఏం మాట్లాడారంటే ఆల్రెడీ లీక్ అయి క్యాన్సిల్ అయిన పేపర్ని మళ్ళీ కండక్ట్ చేయడంలో కూడా టీఎస్పీఎస్సీ ఫెయిల్ అయిపోయింది. దాంట్లో ఈవెన్ ప్రొసీజర్ ల్యాబ్ చేసి మళ్ళీ కండక్ట్ చేసేటట్టు చేశారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు వాళ్ళ జీవితాలను లాస్ అయ్యారని సీరియస్ అవ్వడం జరిగింది. ఇంకో ఈ వేరే న్యూస్ మనం చూస్తే రాజీనామా బాటలో టీఎస్పీఎస్సీ మెంబర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 5 సభ్యులు. ఈ రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా రిజైన్ చేశారు. వీళ్ళ రిజిగ్నేషన్స్ గవర్నర్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. ఈనాడులో వచ్చిన వార్త చూస్తుంటే మనము పరీక్షలు ఆలస్యం, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం, ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణపై చర్చ. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన 5 కమిషన్ సభ్యులు రాజీనామాకు సిద్ధం. నేడో రేపు గవర్నర్ను కలిసి రాజీనామాల సమర్పణ. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, నూతన చైర్మన్ నియమించాల్సి ఉండడంతో పరీక్షలు జాప్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే వీళ్ళందరూ రిజిగ్నేషన్ చేసారు కాబట్టి ఎగ్జామ్స్ కట్టడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడున్న మన ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రిజిగ్నేషన్స్ని గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయాలి. ఇది డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. గవర్నర్ గారు ఏమంటున్నారంటే మీరు లీకేజ్కి ఉన్న బాధ్యులు ఎవరో తెలియకుండా మీ రిజిగ్నేషన్స్ని నేను ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, నేను వన్స్ గవర్నమెంట్తో మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకొని మీ రిజిగ్నేషన్స్ మీద ఒక డెసిషన్ తీసుకుంటా అని చెప్పారు. కాబట్టి ఇది కొంచెం డిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మన గవర్నర్ గారు రాజీనామా ఆమోదించిన తర్వాత న్యూ బోర్డు ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూ బోర్డు ఫామ్ చేయడం ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో కామన్నారు. సో వన్స్ బోర్డు ఫామ్ అయిన తర్వాత మనకి జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తారు. మనకున్న ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ అన్నిటి ఎగ్జామ్స్ మీద ఒక టీఎస్పీఎస్ అనేది అందరు కూర్చొని ఒక వేరే ఎగ్జామ్స్కి క్లాష్ కాకుండా ఒక డేట్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మేరకు పరీక్షలు. ఇది ఒక న్యూస్ కనిపిస్తుంది. ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు మన ఆకునూరి మురళి సార్ ఉన్నారు కదా, ఆకునూరి మురళి సారు బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ యొక్క జాబ్ క్యాలెండర్ని ప్రిపేర్ చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారమే డేట్స్ ఉండేటట్టు చూడండి అని వీళ్ళు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారన్నట్టు చీఫ్ సెక్రటరీ కానీ టీఎస్పీఎస్సీ అఫీషియల్స్కి. దీనికి మ్యాచ్ అయి ఉండేటట్టు ఉండాలని చెప్పారు. వీళ్ళ జాబ్ క్యాలెండర్ ఎలా ఉందంటే గ్రూప్ 1 ఫస్ట్ ఉంది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే ఎవరు కూడా అన్యాయం జరగకుండా వన్స్ గ్రూప్ 1 క్యాండిడేట్స్ కొట్టేస్తే ఇందులో వెళ్ళిపోతే మిగతా వాళ్ళు గ్రూప్ 2 రాసుకోవచ్చు. ఇట్లా దీనివల్ల ఏంటంటే బ్యాక్లాగ్ అయ్యే ఛాన్సెస్ కనిపించవు. సో ఒక పకడ్బందీగా మాత్రమే జాబ్ క్యాలెండర్ వీళ్ళు తయారు చేస్తారు. వన్స్ న్యూ బోర్డు ఫామ్ అయిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ రావచ్చు. అప్పటిదాకా వచ్చే సూచనలు అయితే ఏం కనిపించట్లేదు. సో ఇంకో మెయిన్గా వచ్చిన వార్త ఏంటంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆకునూరి మురళి. ప్రక్షాళన దిశగా సర్కార్ స్టెప్స్, పారదర్శక మండలి ఉండాలనే ఏర్పాట్లు, పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారులు, యూపీఎస్సీ విధి విధానాలు స్టడీ చేసేందుకు టీం, విమర్శలు లేకుండా ఉద్యోగాల భర్తీకి చర్యలు. మెయిన్గా ఆకునూరి మురళి గారిని చైర్మన్గా తీసుకోవాలని ఒక లోపల చర్చ అయితే జరుగుతుంది. సార్కి ఆల్రెడీ అంటే వీళ్ళకి ఏంటంటే 62 ఇయర్స్ ఉండాలి. వీళ్ళకి మ్యాక్సిమం 62 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్. ఇది స్టేట్ పిఎస్సికి ఉన్న క్వాలిఫికేషన్. సో సార్ బిలో 62నే ఉన్నారు. నాకు తెలిసి ఇంకో 2 to 3 ఇయర్స్ సర్వీస్ ఉంది సార్కి. కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మురళీ సార్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈయన మాజీ ఐఏఎస్ అధికారి, ఈయన ప్రజలలో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు, ప్లస్ వర్క్స్ చాలా స్పీడప్గా చేస్తారు. ప్లస్ వీళ్ళకి ఆల్రెడీ నిరుద్యోగుల యొక్క బాధ తెలుసు. ఈయన ఆల్రెడీ బస్సు యాత్ర చేశారు. ఈయనకు అన్ని పాత టీఎస్పీఎస్లో జరిగిన అవకతవకల గురించి అన్నిటి గురించి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈయనకి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ
ఈ కొత్త బోర్డు కోసం చాలామంది పైరవి కూడా స్టార్ట్ చేశారు. మమ్మల్ని తీసుకోండి, కానీ గవర్నమెంట్ చాలా సిన్సియర్గా అనిపిస్తుంది. ఈ పైరవీలకి వీటికి తావు లేకుండా ఓన్లీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో నోటిఫికేషన్ వేసి వీళ్ళు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లలో మెయిన్గా ఇంటిగ్రిటీ, ఎఫిషియన్సీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్ అన్నీ బాగున్నోళ్ళనే బోర్డు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వన్స్ బోర్డు ఫామ్ అయిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ ఇస్తారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతనే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరు కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. ఎప్పుడు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, ఇది మనకు అనవసరం. గవర్నమెంట్ అనేది మ్యాక్సిమం సిన్సియర్గానే వర్క్ చేస్తుంది. సో మీరు మీ సిలబస్ ప్రతి ఎగ్జామ్ మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2 అవుతున్నారా, గ్రూప్ 3 అవుతున్నారా, మీ దాన్ని బట్టి మీ సిలబస్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ప్లస్ మీరు ఒకవేళ ఆల్రెడీ కంప్లీటెడ్ అయ్యి ఉండి మీరు తరో ఉంటే మాక్ టెస్ట్ రాసుకోండి. ప్లస్ మీకు ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉంటే వేరేతో డిస్కస్ చేయండి సబ్జెక్టు. సో మీరు ఎనీ టైం ప్రిపరేషన్లో కొనసాగించినట్టు చూడండి. చాలామంది ప్రిపరేషన్కి గ్యాప్ ఇచ్చారని తెలిసింది. మీరు అందరూ ప్రిపరేషన్ని తొందరగా ట్రాక్లో తెచ్చుకుంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్ మనకేందంటే నియర్లీ 2 lakh జాబ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 2 lakh జాబ్స్ ఇస్తామని ప్రామిస్ ఉంది. కాబట్టి మీ 2024 ఇయర్లో పక్కా విత్ జాబ్ వెళ్ళాలి. పక్కా విత్ జాబ్ తోటి ప్రతి ఒక్కరు 2024 డిసెంబర్ అనేది న్యూ ఇయర్ మీరు జాబ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ ఇయర్ లాస్ అయిపోయాము. కాబట్టి ఫ్యూచర్లో ఎవరు కూడా లాస్ అవ్వద్దు. ఫోకస్ చేయండి, ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సిలబస్ స్టార్ట్ చేయండి, కంప్లీట్ చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే రివిజన్ చేసుకోండి, మాక్ టెస్ట్ రాసుకోండి. ఏమైనా మీకు ఇంకా గైడెన్స్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మాకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టార్గెట్ టీఎస్పీఎస్సీ అని. ఇప్పటిదాకా ఎవరైనా జాయిన్ కాని క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇందులో డైలీ అప్డేట్స్ ఉంటాయి, మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి. ప్లస్ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్స్ ఉంటాయి, ప్లస్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అన్నీ ప్రతి ఒక్కటి వన్ స్టాప్ సొల్యూషన్ లెక్క మీకు గ్రూప్ వర్క్ చేస్తుంది. మీరు ఎవరైతే జాయిన్ కాలేదో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, టార్గెట్ టీఎస్పీఎస్సీ మన గ్రూపు. ప్లస్ మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ గైడెన్స్ ఇస్తాము. మీకు మీ ప్రిపరేషన్ జర్నీలో మా యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని క్యాండిడేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నియర్లీ 10,000 12,000 మెంబర్స్ చూస్తున్నారు, బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్.